భారతదేశ ప్రధానమంత్రి కీర్తిశేషులు శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, రాజీవ్ గాంధీ అనుచరులైన వి హనుమంతరావు గారు, మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారు, ఇతర ముఖ్యమైన గ్రేటర్ హైదరాబాదు నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పాల్గొని వారికి ఘనమైన నివాళులను ఈరోజు అర్పించడం జరిగింది. ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక గుర్తింపు, గౌరవము, ఈ దేశము ప్రపంచానికే సాంకేతిక యుగంలో ఒక దిశను చూపించి ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఈ దేశ యువతను సమాయత్తం చేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో, ఈ దేశ ఐక్యత కోసం, సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామి అవుతూ దేశ సమగ్రతను కాపాడడానికి మూడో తరం కూడా ప్రాణాలు అర్పించి ఈ దేశ సమగ్రతను కాపాడిన ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈనాడు ఈ తరం, ఈ సాంకేతిక విప్లవం, ఈ కంప్యూటర్ యుగం, 21st సెంచరీ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ దేశానికి అందించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. టెలికాం యుగం కానీ, కంప్యూటర్ని కానీ, ఈరోజు మన ఆర్థిక అభివృద్ధికి కారణమైన ఈ సాంకేతిక విప్లవాన్ని ఈ దేశానికి అందించిన గొప్ప దార్శనికుడు, గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. ఇదే కాదు, మహిళల అభివృద్ధి పట్ల, మహిళలకు ఆర్థిక వెసులుబాటుతో పాటు రాజకీయాలలో సముచితమైన స్థానం ఉండాలి, కుటుంబాన్ని చక్కదిద్దే మహిళ స్థానిక సంస్థల్లో కానీ ప్రజాపాలనలో కానీ భాగస్వాములను చేస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని భావించి స్థానిక సంస్థల్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఎన్నో సరళీకృత విధానాలను ముందుకు తీసుకువెళ్లాలని, ఈ దేశంలో పేదలకు సంక్షేమం అందాలని, ఈ దేశం అభివృద్ధి చెందాలని కలలు కన్న గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. వారి స్ఫూర్తితో యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వీరమరణం పొందినప్పుడు వారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో సాహసోపేతమైన నిర్ణయం శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్ర కళ నిజమై తెలంగాణ రాష్ట్రంలో సచివాలయం ముందు ట్యాంక్ బండ్ మీద ఈరోజు మనం రాజీవ్ గాంధీ గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈ తెలంగాణ ప్రజలకు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారి కుటుంబంతో అవినాభావ సంబంధం, విడదీయరాని అనుబంధం. ఒక కుటుంబానికి ఉన్న అనుబంధానికంటే ఒక గొప్ప అనుబంధం ఈరోజు గాంధీ కుటుంబానికి, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు పెనవేసుకున్నది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గాంధీ కుటుంబాన్ని స్మరించుకుంటూ ఆ కుటుంబం, ఈ ప్రాంతం, ఈ ప్రజల కోసం చేసిన సేవలని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అందుకే ఈనాడు మేమందరం రాజీవ్ గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించి రాష్ట్ర అభివృద్ధిలో
వారి స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. వారి స్ఫూర్తితోనే ఆనాడు చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి అని 2013లోనే రాజ్యసభలో ఆమోదింపజేసిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఈనాడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తక్షణమే శాసనసభలో లోక్సభలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి అవసరమైన చట్ట సవరణ తక్షణమే తీసుకురావాలి. మీ చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. మెలికలు పెట్టి తిరకాసు పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా రిజర్వేషన్లను మీరు దుర్వినియోగం చేయకండి. 2023లో పార్లమెంటులో మీరు ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్లకు 100% అన్ని రాజకీయ పక్షాలు మద్దతు పలికినా అందులో కూడా మీరు మెలిక తిరకాసు పెట్టడంతో ఈనాడు మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే మళ్ళొక్కసారి రాజ్యాంగ సవరణ చేయాల్సిన